మనకు అంటే నేను ముఖ్యంగా మానసిక డాక్టర్. అంటే మానసిక డాక్టర్ అంటే చాలామంది భయపడుతుంటారు మెంటల్ డాక్టర్ అని. కాబట్టి మెంటల్ హాస్పిటల్, మెంటల్ డాక్టర్లు అనేది అంటే ఇప్పుడు కంటి డాక్టర్, డెంటల్ డాక్టర్ అంటారు. మరి మానసిక డాక్టర్లు తెలుగులో మానసిక డాక్టర్ కానీ ఇంగ్లీష్లో వైజాగ్ మెంటల్ హాస్పిటల్ అంటారు. అక్కడ పనిచేసే డాక్టర్ అంటే మెంటల్ డాక్టర్లు అంటారు. అంటే మెంటల్ డాక్టర్గా పేషెంట్గా అనేది పెద్ద డౌట్ ఇక్కడ. చాలామంది ఒక అపోహ ఏంటంటే, నేను కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశాను ఎప్పుడో దాదాపు 50 ఏళ్ల కిందట. అప్పుడు ఎండి సైకియాట్రీ అనే కోర్సు, అంటే ఎంబీబీఎస్ తర్వాత మీరు సైకియాట్రిస్ట్ కావాలంటే ఎండి చేయాలి. ఇట్ ఈస్ నాట్ సైకాలజీ, ఇట్ ఈస్ సైకియాట్రీ. సైకియాట్రీ ఇస్ మెడికల్ స్పెషాలిటీ. అప్పుడు ఎంబీబీఎస్ మళ్ళీ 3 సంవత్సరాలు ఎండి చేయాలి. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎండి కోర్సు లేదు. కంటి డాక్టరు లేదా ముక్కుది లేదా గుండెది బోన్స్ది అన్నీ ఉన్నాయి, కానీ మానసిక డాక్టర్ శాస్త్రమే లేదు ఎక్కడ. ఎందుకంటే ఎవరు పోయేవాళ్ళు కాదు. మనకెందుకు అది పిచ్చి ఆసుపత్రి, పిచ్చి పేషెంట్ వాళ్ళ మధ్యలో. ఇంకోటి ఏముండేది, మెంటల్ ఆసుపత్రిలో ఎక్కువ రోజులు పనిచేస్తే డాక్టర్లు కూడా పిచ్చి పడుతుందని ఒక అపోహ ఉండేది. నేను ఇప్పుడు దాదాపు 50 ఏళ్ళ నుంచి మెంటల్ హాస్పిటల్లోనే ఉంటున్నా. కింద ఆసుపత్రి, పైన ఇల్లు. ఇప్పటి వరకు నాకైతే మెంటల్ రాలా. పేషెంట్ పాపం వచ్చి వారం 10 రోజులు ఉండి వెళ్ళిపోతుంటారు. నేను మాత్రం 45 ఇయర్స్ నుంచి అదే హాస్పిటల్లో, కింద హాస్పిటల్, పైన నా రూము. నన్ను చూస్తే మీకేమట్లా అనిపించడం లేదు కదా. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే మెంటల్ హాస్పిటల్లో పనిచేసినంత మాత్రాన మెంటల్ రాదు. ఆ మధ్య అంటే ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి. నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో, ఇంతకుముందు సుధాకర్ గారు చెప్పారు, 83లో నేను ప్రాక్టీస్ పెట్టాను. ఐ బిలాంగ్ టు కడప, ప్రొద్దుటూరు. యాక్చువల్గా ఐఎమ్ నాట్, అది విజయవాడ కాదు. అయినా ఆ కాలంలో నేను విజయవాడకి ఎందుకు ధైర్యం చేసి పెట్టానంటే, నాకు ఎవరు ఇక్కడ బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ లేదు. అయినా విజయవాడ చుట్టుపక్కల చాలా జిల్లాల్లో అసలు మానసిక డాక్టర్ అనేవాడే లేడు. ఇంత పెద్ద సిటీలో అసలు సైకియాట్రిస్ట్ అనేవాళ్ళు ఎవరు లేరు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై ఐ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ కడప టు విజయవాడ అండ్ స్టార్ట్ ప్రాక్టీస్ హియర్. సరే, ఇది ఒక విషయం. అయితే నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో ఖమ్మం నుంచి, అప్పుడు ఖమ్మంలో కూడా ఎవరు డాక్టర్లు లేదు, డాక్టర్లు. ఒక అమ్మాయికి ఎగ్జామినేషన్ ఫియర్. అంటే అమ్మాయి ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ రాయాలి, బైపీసీ. అమ్మాయికి చాలా మంచి స్టూడెంటే, కానీ పరీక్షలు వచ్చేప్పటికి ఒరిగిపోతుంది. అమ్మో చదివింది గుర్తుంటుందో లేదో, నేను అనుకున్న ప్రశ్నలు వస్తాయో రాదో, ఏమవుతుందని చెప్పేసి భయపడతా ఉండేది. సరే, ఆ పరీక్షల భయం అనేది కూడా మాకు సంబంధించింది. పరీక్షల భయం పోగొట్టాలంటే ఇంకా వేరే డాక్టర్లు లేరు, మేమే. మరి పరీక్షల భయం మెంటలా కాదు కదా. అమ్మాయికి ఆ టైంలో భయం, మళ్ళీ పరీక్షలు అయిన తర్వాత మళ్ళీ చాలా నార్మల్గా ఉంటుంది. సరే, వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు. రైల్వే స్టేషన్లో దిగారు. ఖమ్మం నుంచి ట్రైన్లో వచ్చారు. దిగిన తర్వాత వాళ్ళ నాన్న ఒక ఆటో వాడిని పిలిచి, బాబు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు హాస్పిటల్కి వెళ్ళాలి అని అడిగాడు. అంటేనే ఆటో వాడు, మెంటల్ హాస్పిటల్ కండి అన్నాడు. అయిపోయింది. ఇంకా అమ్మాయిది, అదేంటి నాన్న నాకు పరీక్షల భయం తీసుకొచ్చావు, ఆయనది మెంటల్ ఆసుపత్రి అంటే నాకేం పిచ్చా, నేను రానని చెప్పేసి అక్కడే కూర్చుని రాలా. అంటే అలాంటి పరిస్థితుల్లో దాదాపు 45-50 ఏళ్ళకి అలాంటి పరిస్థితులు ఉండేవి. మెంటల్ హాస్పిటల్, సైకియాట్రిస్ట్ అంటే అంత భయపడేవాళ్ళు. ఈరోజు పరిస్థితులు ఎలా మారాయంటే, అంటే మేము పత్రికల్లో రాయడం కానీ, మీడియాలో మాట్లాడడం కానీ, రేడియోలో కానీ, పుస్తకాలు రాయడం కానీ, ఇవన్నీ చేయడం వలన ఈరోజు పరీక్షల భయం వస్తే అమ్మాయిలు సుందరంగా వాళ్ళ అమ్మ నాన్న వద్దన్నా మేమే వచ్చి చూపించు, మా వెయిటింగ్ హాల్ వచ్చి చూడండి, అందరూ కాలేజ్ స్టూడెంట్స్ అమ్మాయిలు నిర్భయంగా వచ్చి కూర్చొని చూపించుకున్నారు. అంటే దెర్ ఇస్ ఎ రాడికల్ చేంజ్. ఈ సూపర్ స్టిషన్స్, మూఢనమ్మకాలు, అపోహలు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. సైకియాట్రీ అంటే కేవలం మెంటల్ ఇదే కాదు, చిన్న చిన్న విషయాలు కూడా నేను త్వరలో చెప్పబోతాను. నిద్ర పట్టకపోతే టెన్షన్, ఆందోళన, స్టేజ్ పైన మాట్లాడాలంటే భయం కొంతమందికి, అది కూడా మాకు సంబంధించిందే. కొంతమందికి బల్లిని చూస్తే భయం, ముఖ్యంగా అమ్మాయిలకు. అది మెంటలా? అది మాకు సంబంధించి. బొద్దెంకలంటే భయం, బ్లడ్ చూస్తే భయం, లిఫ్ట్లో వెళ్ళాలంటే భయం, ఏరోప్లేన్లో వెళ్ళాలంటే అమ్మ తలుపులన్నీ మూసేస్తారు, ఫ్లైట్ ఆకాశంలో పోతే ఏమైనా నాకు అదేంటి, అది భయం. అంటే ఇవన్నీ రకరకాల సమస్యలన్నీ కూడా మా కిందే వస్తాయి. పూర్వకాలం అలా కాదు, ఏదో పిచ్చి పట్టిన వాళ్ళే, చాదస్తంగా ఉన్న వాళ్ళే, గెంతులు వేసేవాళ్ళే, అరిచేవాళ్ళే, కేకలు వేసేవాళ్ళే అనేది కాదు. అది ఒక రకమైన మానసిక జబ్బే. దేర్ ఆర్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ సైకలాజికల్ డిసార్డర్స్. వాటిల్లో ఇవన్నీ ఒకటి. ఇక నిజంగా చెప్పాలంటే మన మిత్రులు ఏమడిగారంటే, గతానికి ఇప్పటికీ ఏమైనా మానసిక జబ్బులు పెరుగుతున్నాయా, ఒకవేళ పెరుగుతుంటే ఎందుకు పెరుగుతున్నాయి, దానికి ఏం చేయాలి అనేది మాట్లాడమన్నారు. డెఫినెట్గా పెరుగుతున్నాయి. మేము 50 ఏళ్ళ కిందట నేను ఎండి చేసినప్పుడు బెంగళూరులో ఇప్పటికీ చాలా సమస్యలు కొత్తవి వచ్చాయి. ఇప్పుడు షుగరు, బీపీ, క్యాన్సర్ అనేది అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. 100 ఏళ్ళ కిందట షుగరు, బీపీ, క్యాన్సర్, హార్ట్ అటాకులు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కానీ మానసిక జబ్బులు అలా కాదు, ఇప్పుడు బాగా విపరీతంగా. ఎందుకు పెరిగాయంటే ఒక ముఖ్యమైన కాదు, అవేర్నెస్ పెరిగింది. ఇంతకుముందు మానసిక జబ్బులు అంటే చాలా తెలియదు. ఒక వ్యక్తి వింతగా, ఇప్పుడు గుండె నొప్పి వస్తే గుండె డాక్టర్కి వెళ్ళాలని తెలుసు పూర్ణానంద గారి దగ్గరికి. కానీ ఒక వ్యక్తి వింతగా ప్రవర్తిస్తే
అది ఒక డాక్టర్ అని కాకుండా భూత వైద్యమో, మంత్ర వైద్యమో, చేతబడో, బాణామతో, మందు పెట్టారనో, పసరు కక్కించాలనో, లేకపోతే గుళ్ళ చుట్టూ తిప్పాలనో, వాతలు వేయించాలనో, రకరకాల మూఢనమ్మకాలతో ఇలాంటి వాటితో తిరుగుతూ ఉండాలి తప్ప దానికి కూడా డాక్టర్లు ఉన్నారు. శరీరానికి జబ్బులు వచ్చినట్టే మనసుకు కూడా జబ్బులు వస్తాయి. నేను రాసిన ఒక పుస్తకం పేరంటే మనసుకు జబ్బులు వస్తాయి. అంటే శరీరం అనేది కాకుండా మనసు కూడా ఉంటుంది మన శరీరంలో. ఆ మనసుకు కూడా ఏదైనా వైపరీత్యం వస్తే వాళ్ళు కొంచెం తేడాగా ప్రవర్తిస్తారు. అలాంటి వాళ్ళు కూడా డాక్టర్లు ఉన్నారనేది దీనికి సంబంధించింది. కాబట్టి ఆ విధంగా అవేర్నెస్ పెరగడం వల్ల ఇప్పుడు డాక్టర్లు నేను వచ్చినప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు విజయవాడలో 40-50 మంది ఉన్నారు. కాబట్టి డాక్టర్లు పెరిగారు, అవేర్నెస్ పెరిగింది, ప్రజల్లో ఎడ్యుకేషన్ పెరిగింది, లిటరసీ పెరిగింది. కాబట్టి సైంటిఫిక్ టెంపర్ పెరిగింది. ఇలాంటి మన ఈ ప్రజారోగ్య వేదిక ఇలాంటి వాటి వల్ల ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయడం వల్ల, అలాగే బిహేవియరల్ అడిక్షన్స్ అనేది కొత్తగా వచ్చింది. అంటే అడిక్షన్ అంటే బానిస కావడం, అంటే డ్రింక్కు బానిస కావడం, ఆల్కహాల్ అడిక్షను, డ్రగ్ అడిక్షను, స్మోకింగ్, ఇలాంటివన్నీ గుట్కాలకు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన అడిక్షన్స్ ఏంటంటే బిహేవియరల్ అడిక్షన్స్, అంటే ప్రవర్తనకు సంబంధించిన అడిక్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఈ సెల్ ఫోను, వాట్సాప్, ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆన్లైన్ ట్రేడింగ్, ఆన్లైన్ రమ్మీ, గేమింగ్ డిసార్డర్స్, బెట్టింగ్ చేయడం, ఇవన్నీ ఒకప్పుడు లేవు. 20-30 ఏళ్ళ కిందట మేము ఎండి చదువుకున్నప్పుడు అసలు మా టెక్స్ట్ బుక్స్లో ఎక్కడ ఈ పేర్లే లేవు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కువైపోయాయి. వీడియో గేమ్స్కి అడిక్ట్ కావడం, 24 గంటలు వీడియో గేమ్స్, ఆన్లైన్లో బెట్టింగ్ చేసి లక్షలు పోగొట్టుకోవడం, ఇవన్నీ కొత్త కొత్త సమస్యలు. అలాగే పోర్నోగ్రఫీ, సెక్స్ వీడియోలు ఎక్కువగా చూడడం, అలాగే కంపల్సివ్ సెక్షువల్ బిహేవియర్, అలాగే జిమ్ అడిక్షన్. మీకు అందరికీ ఆశ్చర్యం కావద్దు, కొంతమంది చూడండి ఈ సల్మాన్ ఖాన్ లేకపోతే హృతిక్ రోషన్ అంతా 6 ప్యాక్ 8 ప్యాక్ వచ్చిన తర్వాత ఒక 20-30 ఏళ్ళ కింద లేదు. ఇప్పుడు అందరూ కూడా యూత్, కాలేజ్ స్టూడెంట్స్ 24 గంటలు జిమ్లో, పొద్దున్నే రోజు 2 గంటలు, సాయంత్రం 1 గంట సేపు జిమ్కి వెళ్ళాలి. ఎందుకంటే 6 ప్యాక్ 8 ప్యాక్ డెవలప్ చేయాలి మజిల్స్ అన్ని. అలా చేస్తేనే అమ్మాయిలు మమ్మల్ని లైక్ చేస్తారనేది వాళ్ళ యొక్క మిస్కన్సెప్షన్. కాబట్టి ఇది కూడా ఒక అడిక్షనే. అంటే ఇలాంటి కొత్త కొత్త సమస్యలు ఒకప్పుడు లేవు. దీనివల్ల ఏమైంది, చదువు పట్టించుకోవడం, మిగతాడి పట్టించుకోవడం, 24 గంటలు బాడీ బిల్డింగ్, దానికి స్టెరాయిడ్స్ వాడుకోవడము, మందులు వేసుకోవడము, ఇది ఒక సమస్య. అంటే ఇవన్నీ కొత్తగా వచ్చే సమస్యలు. అలాగే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, ఇంట్లో భార్యాభర్తల గొడవలు, మ్యారిటల్ డిస్కార్డ్, ఇంక్రీజింగ్ డైవర్స్ రేట్. ఒకప్పుడు ఇంత డైవర్స్ రేట్ లేదు. ఏదో పెద్దవాళ్ళు ఏదో చూసేవాళ్ళు, పెళ్లి చేసేవాళ్ళు అయిపోయేది. ఇప్పుడు అలా కాదు, లవ్ మ్యారేజ్ ఎక్కువైపోయాయి. కరెక్టే, మంచిదే, కానీ తప్పు లేదు. కానీ లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటారా అంతే, 6 నెలలు సంవత్సరం తర్వాత మళ్ళీ గొడవలు, మళ్ళీ ఇద్దరు గొడవ పడడం, విడిపోవడం, అమ్మగారింటికి రావడం, మళ్ళీ డైవర్స్, కోర్టు చుట్టూ తిరగడం, మళ్ళీ డైవర్స్ తీసుకోవడం. ఇప్పుడు ఎందుకంటే ఇమ్మెచ్యూర్ లవ్, తెలియని వయసులో లవ్ చేయడం, 10th క్లాస్లో లవ్ అఫేర్, ఇంటర్మీడియట్లో లవ్ అఫేర్, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, అమ్మా నాన్న చెప్పినా కాదనకపోవడం. అంటే లవ్ చేయడం తప్పు కాదు, కానీ తెలియని వయసులో లవ్ చేసి వాడెవడో ఎక్కడో ఉంటాడు, ఈ అమ్మాయి పాపం బీటెక్ చదువుకుంటుంది, వాడు ఎక్కడో కారు మెకానిక్ షెడ్లో చిన్న ఒక మెకానిక్గా పనిచేస్తుంటాడు, ఏదో చాటింగ్లో పరిచయం అవుతాడు, ఇద్దరు లవ్లో పడతారు. తెలుసుకున్న తర్వాత నేను ఆ అబ్బాయిని చేసుకుంటానంటే చెప్పినా వినదు, ఆఖరి చేసుకున్న తర్వాత 6 నెలలు కూడా ఉండలేదు. ఎందుకంటే వీళ్ళ లివింగ్ కండిషన్స్ వేరు, వాళ్ళ లివింగ్ కండిషన్స్ వేరు. అంటే ఇవన్నీ మరి వీళ్ళందరూ ఎక్కడికి పోతారు, ఆఖరికి తల్లిదండ్రులు మా దగ్గర తీసుకొస్తారు. సార్ మా అమ్మాయి మాకు అన్నీ బాగున్నాయి సార్, బాగుంది, మేము ఏదో మంచి అబ్బాయికి చేద్దాం అనుకుంటే కుదరలేదు, ఇలా చేసింది, మీరే ఏదైనా మనసు మార్చండి సార్ అంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే సైకియాట్రిస్ట్ అంటే మైండ్ మార్చేస్తారు అనుకుంటారు. అలా మైండ్ మార్చే వశీకరణం లాంటిది మా దగ్గర అయితే ఏమి ఉండదు. కానీ వాళ్ళ పాపం ఏం చేయాలి, ఏ డాక్టర్ దగ్గరికి, గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తారా, కడుపుడు ఎక్కడికి వెళ్తారు, వస్తే మానసిక సమస్య సార్, ఈ అమ్మాయి కొంచెం మెంటల్గా మొదటి నుంచి మొండి, ఏమంటే మొండిది సార్, చెప్పిన మాట మొదటి నుంచి అంతే సార్, ఏదైనా చెప్పిన మాట వినిపోతే వెంటనే బ్లేడ్తో కట్ చేసుకోవడం, ఉరేసుకుంటానండం, అన్నం తినకుండా అలగడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోతానండం, ఇలా ఉండేది సార్, ఏదోలే గారాబం అనుకున్నాం, ఇప్పుడు ఇలా తయారైపోయింది. అంటే ఇవన్నీ రకరకాల సమస్యలు, సమాజంలో వచ్చే మార్పులను బట్టి, కుటుంబ వ్యవస్థలో వచ్చే మార్పులను బట్టి ఇవన్నీ కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్తవే. కాబట్టి ఇంకా ఈ మీడియా వల్ల వచ్చేది కానీ సూసైడ్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. నిజంగా మీకు చెప్పాలంటే ప్రపంచంలో ప్రతి 20 సెకండ్లకు ఒక ఆత్మహత్య జరుగుతూ ఉంది. అంటే నేను ఇప్పుడు స్పీచ్ మొదలుపెట్టిన ఈ 10 నిమిషాల్లో 20 సెకండ్ల కంటే నిమిషానికి 3 చచ్చిపోతున్నారు ఆత్మహత్య చేసుకొని. అంటే 10 నిమిషాల్లో కనీసం 30 మంది చనిపోయి ఉంటారు ప్రపంచంలో. ఎవరీ 20 seconds 1 person ఈజ్ కమిటింగ్ సూయిసైడ్. అలాగే ప్రతి 2 సెకండ్లకు 1 person ఈజ్ అటెంప్టింగ్ సూయిసైడ్. అటెంప్టింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కంప్లీటింగ్. అంటే అటెంప్టింగ్ అంటే ఉరి వేసుకొని ప్రయత్నం చేస్తారు, వెంటనే అమ్మ నాన్న ఎవరో పట్టుకొని తీయడమో, లేకపోతే 4 టాబ్లెట్లు మింగడమో, వెంటనే కక్కించడం ఇది. కాబట్టి ప్రతి 2 సెకండ్లకు ఒక వ్యక్తి ప్రపంచంలో ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి 20 సెకండ్లకు ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే సూయిసైడ్స్ అనేది ఒకప్పుడు మిడిల్ ఏజ్లో ఎక్కువగా ఉండేవి. అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు. ఎందుకు, ఏదో వ్యాపారంలో నష్టం వచ్చిందనో, లేదా భార్యాభర్తలు పోట్లాడుకొని విడిపోయారనో, ఏదో విషయాలు అలాంటివి ఉండేవి. లేదా మనకి ఏదో క్యాన్సర్ వచ్చింది, నేను బతకనని చెప్పేసి బతుకుపోయిన ఆశపోయి ఆత్మహత్య చేసుకోవడం, ఇలా ఉండేవి. కానీ ఇటీవల కాలంలో వచ్చిన ఒక డ్రాస్టిక్ మార్పు అంటే గత 20 yearsలో ఆ మిడిల్ ఏజ్ నుంచి ఇట్ హ్యాస్ షిఫ్టెడ్ టు ద యంగర్ జనరేషన్.
బిట్వీన్ 15 and 30 yearsలో ద సూసైడ్ రేట్ ఈజ్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. ఒకప్పుడు 40 ఏళ్ళప్పుడు ఉన్న సూసైడ్ రేటు ఇప్పుడు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, జస్ట్ బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్, ఈ వయసులో ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. ఎందుకు? ఇలాంటి కారణాల వల్ల. అకాడమిక్ ప్రెజర్ కావచ్చు, లవ్ బ్రేకప్స్ కావచ్చు, లేదా ఇంట్లో అమ్మా నాన్న గొడవలు కావచ్చు, ఆర్థిక రీజన్స్ కావచ్చు, ఇట్లాంటి సమస్యలన్న యూత్లో సూసైడ్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఇది ఒక ముఖ్యమైన వచ్చిన పరిణామం మానసిక సమస్యలు పెరిగేదానికి. అలాగే సైకియాట్రిస్టుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. అమెరికాలో ప్రతి 10 లక్షలకు జనాభాకు 100 మంది మాలాంటి డాక్టర్లు ఉంటారు. 100 మంది 10 lakhs పాపులేషన్కు. ఇండియాలో ప్రతి 10 lakhsకు 3 సైకియాట్రిస్టులే ఉన్నారు. ఓన్లీ 3 psychiatrists ఫర్ 10 lakhs పాపులేషన్ ఇన్ అవర్ కంట్రీ. మేమున్నప్పుడైతే అది కూడా లేదు. ఇప్పుడు కనీసం నేను చెప్పినప్పుడు ఎండీ కోర్స్ ఎక్కడ లేదు ఆంధ్రప్రదేశ్లోని. ఇప్పుడు ఎండీ కోర్స్ అన్ని చోట్ల వచ్చింది. అంత అయినా కానీ చాలామంది చదివిన వాళ్ళు అమెరికాకు, యూకేకు, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడ ఈ సబ్జెక్టుకి బాగా డిమాండ్ ఎక్కువ పాశ్చాత్య దేశాలు. ఇంకా మన దేశంలో ఎంత సైకియాట్రీ అంటే ఏదో పిచ్చోళ్ళు, పిచ్చి ఆసుపత్రి అనే ఇంకా అపోహలు చాలా ఉన్నారు. కాబట్టి అక్కడ మాత్రం ఇంకా చాలా అవేర్నెస్ పెరిగింది. కాబట్టి సైకియాట్రిస్టుల సంఖ్య తక్కువగా ఉంది. దీనివల్ల రావాలంటే భయపడుతున్నారు. అలాగే యాక్సెసిబిలిటీ లేదు. ఏదో విజయవాడలో మేము ఉన్నాం, ఒక 20 మంది 30 మంది మాలాంటి డాక్టర్లు. అదే మీరు చిన్న చిన్న ఊర్లోకి వెళ్ళండి, అసలు ఎవరు ఉండరు. ముక్కు డాక్టర్ ఉంటాడు, కంటి డాక్టర్ ఉంటాడు, కాన్పులు చేసే డాక్టర్ ఉంటారు, కానీ సైకియాట్రిస్ట్ మాత్రం కనబడరు. వెరీ రేర్ కమాడిటీ. ఎందుకంటే ఆ సీట్లు లేవు. సీట్లు ఉన్నా చదివే వాళ్ళు తక్కువ. అమ్మో అదెందుకు మనకు, ఎందుకంటే పెద్ద ఆదాయం కూడా ఉంది. మేము గంట సేపు మాట్లాడితే ఒక 500 ఇస్తారు. అదే మీరు ఏదైనా ఎమర్జెన్సీ ఆపరేషన్ చేశారనుకోండి, ఒక 10,000 20,000 ఇస్తారు. కాబట్టి రెవెన్యూ కూడా తక్కువే. మాకు ఐసీయూ, ఆపరేషన్ థియేటరు, కుట్లు కొట్టేది, లేదా కడుపు కోసేది, ఇలాంటివి ఏమి ఉండవు. ఏదో సమస్యతో వస్తే ఒక గంట సేపు కూర్చొని మాట్లాడటము, సలహా చెప్పడము, ఏదో అవసరమైన 2 ట్యాబ్లెట్స్ రాయడం, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇన్ని కారణాల వల్ల సైకియాట్రీ కూడా అంత గ్లామర్ లేకుండా పోయింది. ఇలాంటివన్నీ రకరకాల సమస్యలు.